వేయి దినముల దీవెనా అదే జీవిత కాలపు ధన్యత. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా. గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా. కరుణమూర్తివని నీ దరి చేరగా, కరుణమూర్తివని నీ దరి చేరగా. శాంతిని ఒసగుమ మరియ తనూజా, శాంతిని ఒసగుమ మరియ తనూజా. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తూబాడు విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు తిరుమల రెడ్డి రాయపరెడ్డి ఆరోగ్యమ్మ దంపతుల కుమారుడు, కీర్తిశేషులు తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి రాజమ్మల 78వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవాది దేవుడు చేస్తున్న సకల మేలులకు కృతజ్ఞతగా వీరి బిడ్డలు ఆచార్య డాక్టర్ రాయపరెడ్డి, సుందరి, సిస్టర్ ఫెలిక్స్, సిస్టర్ నిర్మల, కీర్తిశేషులు పెంటారెడ్డి, సుందరి, ఇన్నారెడ్డి, బాలరెడ్డి, మౌంట్ మేరీ, గాలి అన్నమ్మ, ప్రభాకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలిగ్రామపురం విచారణ, కీర్తిశేషులు ఆకుల కిరణ్ ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి కుటుంబాలని ఎల్లప్పుడూ దీవించాలని, దేవుడిపై ఆధారపడి జీవించే వరం దయచేయమని ప్రార్థిస్తూ ఆకుల ప్రవీణ్ కుమార్, సోని, రియాన్ష్ కుమార్, దేవుపల్లి సుందరం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం హంసవరం విచారణ,
పుట్టినరోజు సందర్భముగా తాతపూడి నాగేశ్వరరావు గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని మరియు దేవుని చిత్తంతో నూతన గృహం దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు శారదా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న కాజా సందీప్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కాజా పుష్ప మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బీబీ నగర్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న యారం ఫ్రాన్సిస్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని దేవుని ప్రేరణ ద్వారా దైవసేవ చేయాలని మరియు కృపా ఇంజనీరింగ్ వర్క్స్ను ఆశీర్వదించమని యారం చిన్నపురెడ్డి చిన్నమ్మ అంతోని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తిరుసభలో చాలా చోట్ల ఈరోజు ప్రభుయేసు పరమ పవిత్ర హృదయ మహోత్సవాన్ని చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి భారతదేశంలో ఇంకా కొన్ని దేశాలలో, ముఖ్యంగా ఈశాన్య దేశాలలో ఈ యొక్క పండుగను ఆదివారానికి మార్చడం జరిగింది. ఎక్కువ మంది ప్రజలు ఆ పండుగను కొనియాడే నిమిత్తం ఈ యొక్క మహోత్సవాన్ని ఆదివారానికి మార్చడం అనేది జరిగింది. కనుక వచ్చే ఆదివారం మనం ఈ పరమ పవిత్ర తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ఈ దైవార్చనలో సామాన్య 10వ ఆదివారంలోని శుక్రవారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దైవగ్రంథ పఠనాలలో క్రీస్తు ప్రభు పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండమని, మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను ఆశలను తీసివేసి ఆ విధంగా సంపూర్ణమైన పరిశుద్ధతను కలిగి ఉండమని ప్రభు ఆహ్వానిస్తున్నారు. కనుక మనం ఈ దివ్య పూజలో పాల్గొని ప్రభు యొక్క వాక్యంతో, ప్రభు యొక్క దివ్య సప్రసాదంతో మన యొక్క అంతఃకరణాలను పరిశుద్ధం చేసుకొని పరిశుద్ధమైనటువంటి ఆశలను, కోరికలను, ఆలోచనలను మన మనస్సునందు ఎల్లప్పుడూ కలిగి ఉండి అటువంటి పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఈ దివ్య పూజని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకొనినప్పుడు నీ ప్రేరణముతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయుము. సత్యమార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు కొండ మీదికి ఎక్కిపోయి అచ్చట నా ముందట నిలబడుము. మొదటి పట్టణము రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుండి 16వ వచనం వరకు. ఏలియా ఒక కొండ గుహలో ప్రవేశించి అచ్చట రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాణి, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావని ప్రశ్నించెను. ప్రభువు అతనితో, నీవు కొండ మీదికి ఎక్కిపోయి అచ్చట నా ముందుట నిలబడము అని చెప్పెను.
ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభువు అతని ముందట సాగిపోయెను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తరువాత భూకంపము కలిగెను. అయినను ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగనే ఏలియా తన అంగీ అంచుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండ బొరియ అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా, నీవిక్కడేమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రవక్త, మహోన్నతుడైన ప్రభు, నా జీవిత కాలమంతయు నిన్నొక్కనినే సేవించుతిని. కానీ ఇశ్రాయేలు ప్రజలు నీవు చేసిన నియమములు మీరిరి. నీ పీఠమును కూలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు బ్రతికియున్న వాడను నేనొక్కడినే, కానీ వారు నా ప్రాణములను కూడా తీయగోరుచున్నారనెను. ప్రభువు ఏలియాతో, నీవు తిరిగిపోయి దమస్కు చెంతనున్న అరణ్యము చేరుకొనుము. ఆ పట్టణములో ప్రవేశించి హసాయేలును సిరియాకు రాజుగా అభిషేకింపుము. నింషి కుమారుడైన యోహును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకింపుము. ఆబెల్మెహోలా నివాసియగు షాఫాతు కుమారుడు ఎలీషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకింపుము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. నేను నీ ముఖమును వెతుకుచున్నాను. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను. నీవు నా వేడుకోలును ఆలింపుము. నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నాతో నా సన్నిధిలోనికి రమ్మని పిలిచితివి. ప్రభు, నేను నీ సన్నిధిని వెతుకుచున్నాను అని నా హృదయము నీకు ప్రత్యుత్తరమిచ్చెను. అందరూ. ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. నేను నీ ముఖమును వెతుకుచున్నాను. నీ ముఖమును నా నుండి దాచుకొనకుము. నీ దాసుడనైన నాపై కోపింపకుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకుము. నన్ను ఆదుకొని వాడవు నీవే. నా రక్షకుడవైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకుము, పరిత్యజింపకుము. అందరూ. ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. నేను నీ ముఖమును వెతుకుచున్నాను. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము. ధైర్యము తెచ్చుకొనుము. గుండెదిటవు చేసుకొనుము. నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ. ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. నేను నీ ముఖమును వెతుకుచున్నాను. నిన్నుగాంచుటేన జీవిత గమ్యం. నీ అభయహస్తం నే కోరి వచ్చితి. నన్ను గావరావా, నన్ను బ్రోవదేవా, నన్ను గావరావా, నన్ను బ్రోవదేవా. రావా దేవా, నన్ను తరింపా. చేరితి ప్రభువా, నిన్ను వరింపా. రావా దేవా, నన్ను తరింపా. చేరితి ప్రభువా, నిన్ను వరింపా. నీ ఆలయమే నాకాధారము. నిన్ను గాంచుటేన జీవిత గమ్యం. నీ ఆలయమే నాకాధారము.
సన్నిధి అమితానందము, నీ పెన్నిధి అజరామరము. నీ సన్నిధి అమితానందము, నీ పెన్నిధి అజరామరము. నీ ఆదరణే మాకాధారము, నీ ఆదరణే మాకాధారము. తెరువుము దేవా నీ ఆలయ ద్వారం, దర్శింపవచ్చిన నీ ప్రియ జనులకు. తెరువుము దేవా నీ ఆలయ ద్వారం, దర్శింపవచ్చిన నీ ప్రియ జనులకు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ఆలయమే నాకాధారము, నిన్నుగాంచుటే నా జీవిత గమ్యం. నీ ఆలయమే నాకాధారము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని కామేచ్ఛతో చూచువాడు ఆ క్షణముననే తన హృదయములో వ్యభిచరించినట్లే. కనుక నీ కుడి కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకమున త్రోయబడుట కంటే నీ అవయవములలో ఒకదానిని కోల్పోవుట మేలు. నీ కుడి చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవములలో ఒకదానిని కోల్పోవుట మేలు. తన భార్యను విడువనించువాడు విడాకుల పత్రము ఇయ్యవలెను అని మీరు వినియున్నారు గదా. నేనిప్పుడు చెప్పినదేమనగా, వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిని చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడినవాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు వ్యభిచారము గురించి, దాని ద్వారా వచ్చేటువంటి విడాకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాజంలో విడాకుల శాతం ప్రపంచంలో బాగా పెరిగిపోయింది. మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో సంస్కృతి బాగా ఆధునీకరణ చెందినటువంటి ప్రాంతాలలో ఈ విడాకులు శాతం బాగా ఎక్కువగా పెరిగిపోయింది. అయితే మనం కూడా ఏమీ వెనకబడలేం. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా విడాకుల శాతం అనేది బాగా ఎక్కువగా ప్రస్తుత కాలంలో పెరిగిపోయింది. దీనికి ముఖ్యంగా ఉన్న కారణం సంస్కృతిలో వచ్చేటువంటి మార్పులు. ప్రతి ఒక్కరూ కూడా నేను అనుకున్నదే సరి అనేటువంటి భావాన్ని కలిగి ఉండటం, అదేవిధంగా ప్రపంచంలో ఆలోచనలు విధానాల్లో మార్పులు రావటం, అదేవిధంగా స్వతంత్రంగా అధికారికంగా బ్రతకాలనేటువంటి ఆశలు, ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయి. అయితే క్రీస్తు ప్రభు బాహ్యమైనటువంటి కారణాలే కాకుండా దీనికి, ఈ యొక్క అపాయానికి, ఈ ముప్పుకి ఉన్నటువంటి బీజం ఏమిటని ఆలోచించి ఆ బీజాన్ని సరిచేయమని
ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. వ్యభిచారం ఒక ఉదాహరణగా ఉంది. కానీ మనిషి చేసేటువంటి ఏ పాపమైనా దాని యొక్క బీజం ఆంతరంగికమైనదని, మన యొక్క మనస్సులో ఉందని ప్రభు తెలియచేస్తున్నారు. ప్రభు ఈ మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తున్నారు. మనందరికీ బాగా తెలిసినట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం యేసు ప్రభు యొక్క కొండ మీద ప్రసంగం. అవి అష్టభాగ్యాలతో ఆరంభమవుతున్నాయి. ఈ 5వ అధ్యాయం అంతా కూడా క్రీస్తు యొక్క శిష్యుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎలా జీవించాలి అనేదానికి ప్రమాణాలను ఇస్తుంది. అటువంటి వాటిలో అష్టభాగ్యాలు ముఖ్యమైనవి. అటు తర్వాత ప్రభు తన శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎలాంటి పవిత్రతతో పరిశుద్ధతతో జీవించాలని రకరకాలుగా ఆయన విశదీకరిస్తున్నారు. 20వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రభు అక్కడ చెప్పినటువంటి మాట, మీ యొక్క పరిశుద్ధత, మీ యొక్క నీతి ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల నీతి కంటే మిన్నది కాకపోతే మీరు కూడా దైవరాజ్యంలో చేరరని. కనుక క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మన యొక్క పరిశుద్ధత, మన నీతి ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే ఎక్కువదై ఉండాలని ప్రభు చెప్తున్నారు. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కేవలం బాహ్యమైనటువంటి క్రియలను వాళ్ళు చూశారు. అంతరంగ శుద్ధిని వాళ్ళు కలిగి ఉండలేదు. ఎవరేం తప్పు చేస్తున్నారు, ఏ నియమాన్ని అతిక్రమిస్తున్నారు, ఇది ఖచ్చితంగా చేస్తున్నారా లేదా, ఇటువంటి బాహ్యమైనటువంటి క్రియల్లోనే తప్పుని పాపాన్ని వాళ్ళు చూశారు. అంతేగాని వాటికి మూలమైన బీజమైనటువంటి ఆలోచనలను, ఆశలను, కోరికలను వారు అంతగా గమనించలేదు. ప్రభు అందుకే ఆ యొక్క బీజానికి వెళ్ళమని తన యొక్క వాక్యంలో చెప్తున్నారు. ప్రభు వ్యభిచారం గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆ పరిసయ్యులు అనుకునేదానికంటే ఇంకా లోతుగా ఆయన వెళుతున్నాడు. పరిసయ్యులు కేవలం బాహ్యమైనటువంటి శారీరక వ్యభిచార క్రియను మాత్రమే చూశారు. అటువంటి దాంట్లో పట్టుబడిన వాళ్ళని వాళ్ళు చంపివేసేవాళ్ళు, రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అందుకే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరకు ప్రజలు తీసుకురావటం మనం చూస్తున్నాం. కనుక మోషే చట్ట ప్రకారం, పాత నిబంధన ప్రకారం వ్యభిచారంలో పట్టుబడిన వారిని చంపివేసేవాళ్ళు. వ్యభిచారాన్ని విగ్రహారాధనతో పోల్చేవాళ్ళు. యావేకు ఇజ్రాయేలు ప్రజలకు మధ్య ఉన్నటువంటి అన్యోన్య సంబంధం భార్యాభర్తల మధ్య సంబంధం. ఏ విధంగా ఇజ్రాయేలీయుడు యావేను ధిక్కరించి అన్యదేవతలను పూజించినప్పుడు అవిశ్వాసానికి గురి అవుతూ ఉన్నాడు, అదేవిధంగా వ్యభిచారంలో పట్టుబడిన వాళ్ళు కూడా అటువంటి వ్యతిరేకతను, అవిశ్వాసాన్ని ప్రకటించిన వారిగా ఆ తప్పుని విగ్రహారాధనతో పోల్చి అటువంటి వారిని చంపటం అనేది జరిగింది. అయితే ప్రభు వ్యభిచారాన్ని కేవలం బాహ్యమైన శారీరక క్రియలోనే కాకుండా ఇంకా లోతుగా వెళ్ళి దాని యొక్క బీజాన్ని తీసివేయాలని ప్రభు చెప్తున్నారు. అందుకే ప్రభు అంటున్నారు, ఒక స్త్రీని కామేచ్ఛతో చూసిన వాడే తన యొక్క మనస్సులో అప్పుడే వ్యభిచారాన్ని చేసిన వాడవుతాడని. మన యొక్క ఆలోచన అనేది, మన యొక్క క్రియ అనేది ఎప్పుడూ కూడా మన మనస్సులో ఆరంభమవుతుంది. మన మనసులో పుట్టేటువంటి కోరిక, ఆశ అటువంటి మంచికైనా చెడుకైనా మనలను నడిపిస్తుంది. మన ఆలోచన మంచిదైతే, మన ఆశ తిన్ననైనదైతే మన యొక్క క్రియలు, మన యొక్క పరివర్తన కూడా మంచిగా ఉంటుంది. అయితే మన యొక్క మనసులో చెడు ఆలోచన ఉన్నప్పుడు, చెడు కోరికలు ఉన్నప్పుడు అవి తప్పకుండా మనలను చెడు క్రియలకు, చెడు ప్రవర్తనకు మనలను నడిపిస్తాయి. ప్రభు అందుకే బీజానికి వెళ్ళమని చెప్తున్నారు, ఆరంభానికి, అంకురానికి వెళ్ళమంటున్నారు. కనుక నీవు యొక్క చెడు క్రియను చేశావంటే, లేక ఈ చెడు ప్రవర్తనలో ఉన్నావంటే దానికి కారణం ఏమిటి? ఆ కారణం నీ మనస్సులో ఉంది. అది అక్కడే ఒక ఆలోచనగా,
కోరికగా ఆరంభమవుతుంది. అందుకే నీ మనస్సును పరిశీలించి నీ మనస్సులో ఉన్నటువంటి చెడు కోరికలను, ఆలోచనలను అక్కడే సమూలంగా తుంచివేయమని ప్రభు చెప్తున్నారు. ప్రభు అందుకే కఠినమైనటువంటి మాటలతో దాన్ని వివరిస్తూ ఉన్నారు. నీ కన్ను పాపానికి కారణమైతే కన్ను పీకే, నీ చెయ్యి పాపానికి కారణమైతే చెయ్యి తీసివేయమని ప్రభు అంటున్నారు. ఈ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. అయితే ప్రభు నీ కన్ను పీకై నీ చెయ్యి తీసివేయి పాపానికి కారణమైతే అని చెప్పినప్పుడు ఆయన నిజంగా మన కళ్ళు పీకేసుకోమని, మన చేతులు నరికేసుకోమని ప్రభు చెప్పటం లేదు. అయితే దానిలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే, పాపానికి కారణమైనటువంటి అటువంటి కోరికలను, ఆలోచనలను నీవు తప్పకుండా వాటిని తెంపివేయాలి, వాటిని సమూలంగా నాశనము చేయాలి. ఇంకా దానితో నీవు ఇంకా ఎక్కువ కాలం సంబంధాన్ని కలిగి ఉండకూడదు. ఆ చెడు ఆలోచనని మళ్ళీ మళ్ళీ నీ యొక్క మనసులో తెచ్చుకోకుండా దానితో తెగతెంపులు చేసుకునే విధంగా దాన్ని సమూలంగా నీ యొక్క మనసులో నుంచి తీసివేయాలని ప్రభు వివరిస్తూ ఉన్నారు. కనుక మనం మన యొక్క పాప జీవితానికి, మన యొక్క చెడు ప్రవర్తనకు, చెడు క్రియలకు మూలముగా ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచనను, ఆశలను మన నుంచి తీసివేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. లేకపోతే అదే పెరిగి పెద్దదై మన జీవితాన్ని పాపంతో నింపివేసి మన యొక్క జీవిత సర్వస్వాన్ని నాశనం చేసేటువంటి విధానంలో వెళుతుంది. ఏ విధంగా వ్యభిచారం విడాకులకు కారణమవుతుందో అదేవిధంగా మనలో పెరిగేటువంటి పాపం దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని సమూలంగా సర్వనాశనం చేస్తుంది. ఆ సంబంధాన్ని అది తెంపివేస్తుంది. అందుకే అటువంటి పాపపు ఆలోచనలను, క్రియలను తీసివేసుకోమని ప్రభు మనలను ఆహ్వానిస్తున్నారు. ఒకసారి ఒక కుర్రవాడు బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నాడు. స్పీడ్గా వెళుతూ ఆయన జారి కింద పడ్డాడు. అయితే కింద పడినప్పుడు తలకు హెల్మెట్ లేదు. హెల్మెట్ లేదు కనుక తను కింద పడినప్పుడు కొంచెం తల మీద గాయం అనేది అయింది. అయితే అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చారు, పడిపోయినప్పుడు లేపుదామని. అందరూ కూడా వచ్చారు, ఆయన లేపారు. ఆయన కూడా కొద్దిసేపు తర్వాత బాగానే లేచి నిలబడ్డాడు. అంతా చూసి పరిశీలించారు, అంతా బాగానే ఉంది, దెబ్బలేం తగలలేదులే అన్నట్టుగా, పర్వాలేదు బతికిపోయావు, జాగ్రత్తగా వెళ్ళు, అంత స్పీడ్గా వెళ్ళగాక అందరూ కూడా సలహా ఇచ్చారు. ఈ కురవాడు కూడా అంతా చూసుకున్నాడు, బాగానే ఉంది, కొంచెం ముఖం మీద చిన్న గాయం అయింది అంతే తప్ప ఎక్కువగా ఏమీ గాయాలైనట్టు, దెబ్బలు తగిలినట్లుగా అనిపించలేదు. అందుకే పర్వాలేదని మళ్ళీ బైక్ తీసుకుని వెళ్ళాడు. అయితే తనకు తెలియని విధముగా తన యొక్క మెదడులో, తన తలలో గాయం అనేది అయ్యింది. అది గాయమయ్యి రక్తస్రావం అనేది జరిగింది. ఆ మెదడులో రక్తస్రావం జరగటం ద్వారా అది వెంటనే ఫలితాన్ని చూపించలేదు. కానీ తరువాత ఆ రక్తస్రావం తన మెదడులో పెరిగినప్పుడు తను ఆ రోజు మధ్యాహ్నానికి మరణించడం జరిగింది. బయటకు క్రియలు కనపడకపోవచ్చు, కానీ లోపల ఆ యొక్క ముప్పు అనేది ఆరంభమైనప్పుడు ఆ అంతరంగాన్ని పరిశీలించకుండా, మన మనస్సును పరిశీలించకుండా బయటంతా బాగానే ఉందలే అనేటువంటి ఆలోచనతో మనం ఉంటే ఈ యాక్సిడెంట్ లాగా ఆ లోపల ఆరంభమయ్యేటువంటి ఆ చెడు కోరిక, చెడు ఆలోచన మన జీవిత సర్వస్వాన్ని, మన స్వభావాన్ని, మన పరివర్తనను, దేవునితో, ఇతరులతో మనకున్న సంబంధాన్ని, సమస్తాన్ని కూడా అది నాశనం చేసి ముప్పుకు గురి చేసేటువంటి అపాయం ఎప్పుడో ఉందని ప్రభు చెప్తున్నారు. రెండవదిగా ప్రభు విడాకుల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ విడాకుల గురించి ప్రస్తావించినప్పుడు ప్రభు జీవించినటువంటి కాలంలో విడాకుల గురించి పరిసయ్యుల్లో 2 రకాలైనటువంటి అభిప్రాయాలు ఉండేవి. పరిసయ్యులు ఆ కాలంలో 2 శాఖలుగా ఉండేవాళ్ళు. ఒకటి షమాయి శాఖ, రెండవది హిల్లేలు శాఖ. షమాయి శాఖ మాత్రం వ్యభిచారంతో తప్ప వేరే కారణంతో విడాకులు ఇవ్వకూడదనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కానీ హిల్లేలు, పరిసయ్యులు చిన్న చిన్న కారణాలకు కూడా
ఆ యొక్క వ్యభిచారమే కాకుండా వేరే తప్పులు, వేరే చిన్న చిన్న కారణాలతో కూడా ఆ యొక్క విడాకులు ఇవ్వవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభు విడాకుల గురించి ప్రస్తావిస్తూ దేవుని యొక్క ఆలోచన ఇది కాదని ఆయన చెప్తూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా భార్యను, భర్తను ఆ దాంపత్య జీవితంలో, వివాహ సంస్కారంలో ఐక్యం చేసినప్పుడు ఏ విధంగా దేవుడు ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉన్నాడో అటువంటి విశ్వసనీయమైనటువంటి సంబంధం, శాశ్వతమైన సంబంధంగా దాంపత్య బంధం ఉండాలని ప్రభు యొక్క ఆలోచన, ఆయన యొక్క పరమార్థమని ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక దేవుడు ఎల్లప్పుడూ కూడా ఇటువంటి ఆలోచన కలిగి ఉండలేదు. దాంపత్య బంధం విడిపోవచ్చు అనేటువంటి ఆలోచన దేవుని యొక్క మనసులో లేదు. భార్యాభర్తలు శాశ్వతమైన బంధంలో విశ్వసనీయంగా కలకాలం ఉండాలనేటువంటి ఆలోచననే దేవుడు కలిగి ఉన్నాడని యేసు ప్రభు వివరిస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క సంబంధంలాగా భార్యాభర్తల సంబంధం కూడా విడరాని బంధంగా, అవిచ్ఛిన్న సంబంధంగా ఎల్లప్పుడూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవునికి మానవులకు మధ్య ఉన్న సంబంధాన్ని అది పోలి ఉండాలి. అందుకే అటువంటి బంధాన్ని ఎల్లప్పుడూ కూడా నిలిపి ఉంచుకునే ప్రయత్నాన్ని తన యొక్క శిష్యులు ఎల్లప్పుడూ చేయాలని ప్రభు చెప్తూ ఉన్నారు. అందుకే పవిత్రతలో ఎదగమని, పవిత్రత ద్వారా దాంపత్య జీవితాన్ని కూడా పదిలంగా దైవ సంబంధంలాగా మార్చుకోమని ప్రభు ఆహ్వానిస్తున్నారు. పవిత్రతలో ఎల్లప్పుడూ ఎదిగే ప్రయత్నాన్ని చేయాలి. కనుక క్రైస్తవులుగా, యేసు ప్రభు యొక్క శిష్యులుగా మనం ఈ యొక్క విపత్తు నుంచి దూరంగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా మంచి ఆలోచనను మనం కలిగి ఉండాలి. చాలాసార్లు సంబంధంలో వచ్చేటువంటి అపాయాలు ప్రసార మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా వస్తూ ఉంది. ఈ కాలంలో మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. కనుక సెల్ ఫోన్లో చూసేటువంటివి, లేక టీవీలో చూసేవంటివి, లేక న్యూస్ పేపర్లోనూ మ్యాగజైన్లో చదివేటివి, లేక మనుషుల మధ్య ఉన్నటువంటి మాటలు, సంభాషణలు, ఈ మీడియా అంతా కూడా కొన్నిసార్లు మన ఆలోచనను మార్చి అంతా సరి అయిందే, అంతా ఓకే అనేటువంటి భావాన్ని కలిగిస్తుంది. కనుక వివాహేతర సంబంధాలు కలిగి ఉండటం, దాంపత్య జీవితంలో ఉన్నా కానీ వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటం, లేక వేరే వాళ్ళ మీద కామంతో కోరికలను కలిగి ఉండటం, లేక వ్యసనాలకు బానిసలు కావటం, ఇవన్నీ కూడా సర్వసామాన్యమనేటువంటి భావాన్ని, ఆలోచనను నేటి ప్రసార మాధ్యమాలు మనకు కలిగిస్తూ ఉంటాయి. కనుక వాటిని మనం నియంత్రణగా వినియోగించే ప్రయత్నాన్ని చేయాలి. మీడియా మంచిదే, మనకు మంచిని చేస్తుంది, కానీ చెడును కూడా మన జీవితాల్లో తెస్తుంది. కనుక నేను దేన్ని చూస్తున్నాను, దేన్ని వింటున్నాను అనే దాని మీద మనం నియంత్రణ కలిగి దాన్ని మన యొక్క మంచికే వాడుకోవాలి తప్ప మనను పెడత్రోవలోనికి నడిపించే విధంగా ఆ మీడియాను మనం వినియోగించకూడదు. కనుక దాని మీద తప్పకుండా మనకు నియంత్రణ అనేది యేసుప్రభు శిష్యులుగా ఉండాలి. రెండవదిగా మనం స్నేహ సంబంధాలను, బాంధవ్యాలను ఏర్పరచుకున్నప్పుడు, దాంపత్య జీవితంలో ఉన్నప్పుడు నేను ఎటువంటి సంబంధాన్ని ఇతరులతో కలిగి ఉండాలి, నా సాన్నిహిత్యం ఇతరులతో ఎంత దూరం వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళకూడదు అనే దాని మీద పరిధులు అనేవి మనకు స్పష్టంగా ఉండాలి. కనుక పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఇతరులతో కలిగి ఉండే సన్నిహిత సంబంధాలలో ఆ పరిధుల మీద స్పష్టత తప్పకుండా ఉండి, ఆ విధంగా పరిధులు దాటకుండా ఆ సంబంధాలను ఉంచుకునే ప్రయత్నాన్ని చేయాలి. పరిధులు దాటితే వివాహ సంబంధం కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వ్యసనాల మీద మనం నియంత్రణ కలిగి ఉండాలి. కనుక తాగుడు, ఇంకా వేరే వ్యసనాలకు బానిసలైనప్పుడు అటువంటి వ్యసనాలు తప్పకుండా మనిషిని వివాహేతర సంబంధాలకు కూడా నడిపిస్తాయి. ఆ విధంగా పవిత్రమైన వివాహ బంధం విచ్ఛిన్నమైపోయేటువంటి అవకాశానికి నడిపిస్తుంది. అందుకే ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఇది పవిత్రమైనటువంటి బంధం, దేవునికి మానవులకు మధ్య ఉన్న నిబంధన లాంటిది.
ఆ పవిత్రతలో ఆ భార్యాభర్తలు నిరంతరం కూడా నిలిచి ఉండాలి. అవిచ్ఛిన్నంగా వారు మనసులో కూడా ఎటువంటి వ్యతిరేక భావాలు లేకుండా ఆ యొక్క సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి భావాలు, ఆలోచనలు, కోరికలు మనసులో లేకుండా ఆ పవిత్రతలో నిలిచి ఉండాలని ప్రభు పిలుస్తున్నారు. మనందరం కూడా ఈ దివ్య సప్రసాద బలిలో పాల్గొంటూ ఉన్నాం. పరిశుద్ధమైన దివ్య సప్రసాదం విశ్వసనీయతకు సూచనగా ఉంది. పరిశుద్ధతకు, అది నిర్మలత్వానికి సూచనగా ఉంది. కనుక దివ్య పూజలో పాల్గొనే మనం యేసుప్రభు శిష్యులుగా, అదేవిధంగా దాంపత్య జీవితంలో ఏర్పరచబడినటువంటి దంపతులుగా ఆ దివ్య సప్రసాదంలో దాగి ఉన్న నిర్మలత్వాన్ని మనం దాని ద్వారా స్వీకరించి ఆ నిర్మలత్వంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అదేవిధముగా ఆ విశ్వసనీయతను కూడా కలిగి ఉండాలి. ఇదే శరీరాన్ని క్రీస్తు ప్రభు శిలువలో అర్పించాడు. తన చిత్తాన్ని కాదని, తన కోరికలను, ఆశలను కాదని, దైవ చిత్తాన్ని నెరవేర్చటానికై సర్వస్వాన్ని త్యాగం చేశాడు. తన ప్రాణాన్ని విడిచే సమయంలో కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. భార్యాభర్తలు వివాహ సంబంధంలో కూడా అటువంటి నిబద్ధతతో, విశ్వసనీయతతో ఉండాలి. దివ్య సప్రసాదం మనం స్వీకరించిన సమయంలో మన శరీరాలు దేవుని యొక్క నిలయంగా మారుతూ ఉన్నాయి. కనుక దాంపత్య జీవితంలో కానీ, వ్యభిచార క్రియల్లో కానీ, వివాహేతర సంబంధాల్లో కానీ మనం ఎల్లప్పుడూ కూడా ఇటువంటి నేపథ్యంలో గుర్తించుకోవలసినటువంటి విషయం, దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చింది కేవలం శారీరకమైన కోరికలు తీర్చుకోవటానికి కాదు. ఇది, ఈ శరీరం అనేది దేవుని యొక్క ఆత్మకు నిలయమని మనం గ్రహించాలి. ఈ దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరించిన సమయంలో అటువంటి పరిశుద్ధమైన దైవ సన్నిధి నిలయాలుగా మన యొక్క శరీరాలు మారుతూ ఉన్నాయి. ఆ దైవ శరీరంగా, ఆ దేవుని యొక్క నిలయంగా మన శరీరాలను మనం చూడాలి. మన శరీరాలను, ఇతరులను కూడా ఆ దైవ నిలయాలుగా మనం చూసి మన సంబంధాలు అటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితాలు దేవుడు కోరిన విధంగా, దేవుడు ఆశించిన విధముగా ఆ యొక్క నిజమైనటువంటి విలక్షణమైనటువంటి శిష్యరికంలో మన జీవితాలు ముందుకు సాగుతాయి. ఆ దివ్య సప్రసాదాన్ని కొనియాడటానికి వస్తున్నటువంటి మనం ఆ యొక్క దివ్య సప్రసాదంలో దాగి ఉన్నటువంటి విశ్వసనీయతను, దానిలో దాగి ఉన్న పరిశుద్ధతను, నిర్మలత్వాన్ని మనందరికీ దేవుడు ప్రసాదించి మనందరినీ తనకులాగా మార్చమని ప్రార్థన చేద్దాం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుము. మేము అర్పించి ఈ అర్పణములు నీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. అవి మాలో ప్రేమతత్వము అధికము చేయనట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము.
ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయుననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందములతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేయించేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి
మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. రండి లోకున ప్రభు యేసుని జీవ విందు. రండి
విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. స్నేహమే ఇల పంచెను ప్రభువిచ్చిన జీవ విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవ దివ్య విందు. స్నేహమే ఇల పంచెను ప్రభువిచ్చిన జీవ విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవ దివ్య విందు. రండి లోకొన ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకొన ప్రభు యేసుని దివ్య విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థత కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక. సత్య మార్గములోనికి మమ్ము నడుపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. పదిలముగనను వదలకుండ పడక నుండి లేపెను. పదిలముగనను వదలకుండ పడక నుండి లేపెను. ఉదయమాయి హృదయము ప్రభు యేసును ప్రార్థించవే. తొలుత పక్షులు లేచెను తమ గూటియందు స్తుతించెను. తొలుత పక్షులు లేచెను తమ గూటియందు స్తుతించెను. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగసెను. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగసెను. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే.
హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే.